హైటెక్ సిటీలో అగ్రి హార్టీ ఎక్స్పో ప్రారంభమైంది. 3 రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్ కొనసాగనుంది. ఎక్స్పోకు ఓవైపు ఎండదెబ్బ, మరోవైపు మిషనరీల అధిక ధరలు ఇబ్బందిగా మారాయి. మొదటి రోజు వచ్చిన చిన్న రైతులకు సన్ స్ట్రోక్ తో పాటు యంత్ర పరికరాల రేట్లు చుక్కలు చూపించాయి. హైటెక్ సిటీలో ఇంటర్నేషనల్ ఎక్స్పో ఏర్పాటైంది. అగ్రి హార్టీటెక్ ఎక్స్పో పేరుతో ఏర్పాటు చేసిన ఈ ఈవెంట్లో ఇంటర్నేషనల్ కంపెనీలు మిషనరీలను డిస్ప్లే చేశాయి. ప్రభుత్వ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన ఈ ఎక్స్పోను అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీ పార్థసారథి, సీడ్ కార్పొరేషన్ ఎండీ మురళి ప్రారంభించారు. 3 రోజుల పాటు అగ్రి హార్టీటెక్ ఎక్స్పో జరుగుతుంది. వ్యవసాయంతో పాటు ఉద్యాన పంటలు సాగు చేసే రైతులకు ఈ ఎగ్జిబిషన్ ఉపయోగపడుతుందన్నారు అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీ పార్థసారథి. దుక్కి దున్నే కాడి నుంచి పంట కోసే వరకు రైతుకు అవసరమయ్యే యంత్రాలు ఈ ఎగ్జిబిషన్ లో ఉన్నాయన్నారు. డ్రిప్ ఇరిగేషన్, పాలీహౌస్, మల్చింగ్ విధానంతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని చెప్పారు. చాలా ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తా ఉన్నాం. ఇది గుజరాత్ బేస్డ్ రాడికల్ అనే కంపెనీ ఈ ఎగ్జిబిషన్ ను ఆర్గనైజ్ చేశారు. దీంట్లో ప్రభుత్వ పరంగా కూడా మన సీడ్ కార్పొరేషన్, సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీ, ఆయిల్ ఫెడ్ ఇలాగా మన ప్రభుత్వానికి సంబంధించిన శాఖలన్నీ భాగస్వామ్యం పంచుకుంటూ ఉన్నాయి. అట్లాగే ప్రైవేట్ ప్లేయర్స్ ఎవరైతే ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని కలిగి ఉన్నారో, అది వ్యవసాయ రంగమైనా లేకపోతే స్పెసిఫిక్గా హార్టికల్చర్ ఫీల్డ్ అయినా దానికి సంబంధించిన టెక్నాలజీని ఇక్కడ ప్రదర్శన జరుగుతూ ఉంది. మనందరికీ తెలుసు, మన రాష్ట్రంలో ఈ మోడర్న్ టెక్నాలజీని రైతులకి లాభదాయకంగా వ్యవసాయాన్ని ఏదైతే మనం రైతులకి ఉపయోగపడాలనుకుంటున్నామో దానిలో భాగంగా ఈ టెక్నాలజీ తప్పకుండా ఉపయోగపడుతుందని భావిస్తా ఉన్నాను. ఎక్స్పోకు రైతుల నుంచి అంతగా ఆదరణ కనిపించలేదు. ఓవైపు మండుతున్న ఎండలకు రైతులు దూర ప్రాంతాల నుంచి రావాలంటేనే జంకుతున్నారు. వచ్చిన రైతులకు కూడా ఎక్స్పోలో ఉన్న యంత్రాల ధరలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు కూడా నిరాశ చెందారు. అయితే ఇక్కడ వచ్చి కొత్త టెక్నాలజీ ప్రకారంగా ఏ విధంగా రైతు సాగు చేసుకోవాలి అనే ఒక అవగాహన సదస్సు ఇక్కడ ఏర్పాటు చేసి అది చూడడానికి మా ఏడీ మేడం గారు తీసుకొచ్చారు. ఇక్కడికి డ్రిప్ పరికరాలు ఉన్నాయి, ట్రాక్టర్ పరికరాలు ఉన్నాయి, ప్లస్ ఇంకా చాలా రైతుకు వ్యవసాయానికి సంబంధించినటువంటి చాలా అవసరాలు ఉన్నాయి, టెక్నాలజీ ఉంది. కానీ ఇది సామాన్య రైతులకు ఉపయోగపడదు. ఏదైనా డబ్బు ఉన్నటువంటి పెద్ద రైతుకు మాత్రమే ఉపయోగపడేటువంటిది ఉంది. అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన అగ్రి హార్టీటెక్ ఎక్స్పో రైతులకు ఉపయోగకరంగా కనిపించలేదు. కంపెనీలు తమ మిషనరీస్ ను ప్రమోట్ చేసుకోవడానికే ఎక్స్పో ఏర్పాటు చేసినట్లుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చిన రైతులకు కనీసం మంచినీళ్లు, భోజన వసతి కూడా కల్పించకపోవడంతో ఇబ్బందులు పడ్డారు.